2024 సంబంధించి ఆయుర్వేదం యొక్క షెడ్యూల్ అనమాట. సో ఇదేంటంటే 2025 సంబంధించి ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్ కోసం షెడ్యూల్ అనమాట. సో మనకేంటంటే ఇప్పుడు ఈ వీడియోని ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తా. ఈ రెండు షెడ్యూల్ని బట్టి మనకి ఆయుర్వేదం కౌన్సిల్ 2025 ఇయర్కి సంబంధించి ఆయుర్వేదం కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ కావచ్చు అనేది ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తా. ఇంకొక మనకి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది అనమాట. ఆయుర్వేదం కౌన్సిలింగ్ వెబ్సైట్లో ఒక అప్డేట్ వచ్చింది, దాని గురించి ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో మీరు ఏం చేయండి అంటే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆయుర్వేదం గురించి ఆయుర్వేదం కౌన్సిలింగ్ అయినా స్టేట్ కౌన్సిలింగ్ అయినా ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను ఖచ్చితంగా చెప్తా ఉంటా. తెలుగులో మీకు డీటెయిల్గా మొత్తం కౌన్సిలింగ్ ఎండ్ అయ్యే వరకు నేను ప్రతి ఒక్క అప్డేట్ మీకు మీ ముందు పెడతా ఉంటా. సో మీరు ఒకటి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేదం గురించి ప్రతి ఒక్క అప్డేట్ మీ ముందు ఉంటుంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ఎప్పుడైనా AA3C అనే వెబ్సైట్కి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. మీరు క్రోమ్లోకి వెళ్ళి AA3C అనే వెబ్సైట్ ఆన్ చేసి పెట్టుకోండి. దాంట్లో మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది, దాంట్లో అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మనకి ఈసారి మనకైతే ఈ వెబ్సైట్ అనేది అప్డేట్ అయిపోయిందనమాట. దీన్ని బట్టి మనకి ఎట్లా తెలుస్తుందంటే అప్డేట్ అయిందని 25-26 అనేది స్టార్ట్ చేశారనమాట. ఇంకోటి ఎప్పుడు అప్డేట్ చేశారంటే మనకి 24th జూలై మనకి వెబ్సైట్ 24th జూలై నాడు అప్డేట్ చేశారు. అంటే అప్డేట్ చేసిన అర్థం ఏంటంటే ఒక 20 డేస్లో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది చిన్న బేసిక్ పాయింట్. AA3C గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో దీంట్లో మనకి ఏంటంటే AA3C వెబ్సైట్ నుంచి మనకు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి, మనకి గవర్నమెంట్ కాలేజ్ నుంచి, నెక్స్ట్ డీమ్డ్ యూనివర్సిటీ, వీటన్నిటికీ అడ్మిషన్లు దీంతో జరుగుతాయి అనమాట. AA3C అనమాట. సో ఇక్కడ ఏమంటున్నానంటే AA3C Ministry of Ayush shall conduct counseling for admissions into all కూడా సీట్స్ ఆఫ్ యూజీ అండ్ పీజీ కోర్స్ అనమాట. దీంట్లో గవర్నమెంట్ ఎయిడెడ్, నేషనల్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ అవన్నీ వేట్లో వస్తాయంట. మనకి ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి స్ట్రీమ్స్ అన్నిటికీ ఇక్కడే మనకి ఆర్ఎన్ఏలో కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ద కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ కూడా సీట్స్ యూజీ పీజీ ప్రైవేట్ ఆయుర్వేద, సిద్ధ, యునాని. అంటే దీన్ని బట్టి ఏం చెప్తున్నా అంటే మనకు ప్రైవేట్ ఉంది కదా, ఆ ప్రైవేట్ కేటగిరీస్ వాటికి మనం ఇక్కడ సీట్స్ అని ఇవ్వం, ఓన్లీ స్టేట్ వైజ్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రైవేట్ కాలేజెస్ అనేది ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ మాత్రమే ఉన్నాయి. సో అవన్నీ ఆర్ఎన్ఏ కౌన్సిలింగ్ తీసుకుంటారు. మళ్ళీ మిగతా 85% సీట్స్ దాంట్లో ఉన్నాయి, మన స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా పెడతాం. సో కొన్ని స్టేట్స్లో ప్రైవేట్ కాలేజ్ కూడా ఉంటాయి. దాంట్లో ఏంటంటే మొత్తం స్టేట్ కిందకి వస్తుంది తప్ప వారు సెంట్రల్కి సీట్స్ ఇవ్వరనమాట. సో AA3C తోటి ప్రైవేట్ కాలేజ్లో సీట్లు ఇవ్వరనమాట. అది మెయిన్ పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ కౌన్సిలింగ్ టైప్స్ అండ్ రౌండ్స్ గురించి క్లారిటీగా చెప్తారనమాట. చూడండి, ఫస్ట్ ఆర్ఎన్ఏ కోట, మనకు తెలిసిన విషయం. ఆర్ఎన్ఏ కోట 4 రౌండ్స్ ఉంటాయి. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఉంటుంది. తర్వాత స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటుంది. అంటే దాన్ని మా 2 లెక్క అనుకోవచ్చు మనం. కన్వర్ట్ బై మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనమాట. మనకు రౌండ్ 3 తర్వాత డైరెక్ట్ మనకి రౌండ్ 3 తర్వాత ఎన్ని సీట్లు మిగిలినా కానీ డైరెక్ట్ స్ట్రే వేకెన్సీ రౌండ్ వరకు కంటిన్యూ అవుతూ ఉంటాయి. అది మనకు తెలిసిన విషయం అనమాట ఆర్ఎన్ఏ కోట గురించి. ఇక మనకి సెంట్రల్ యూనివర్సిటీస్, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, దీంట్లో 100% అనమాట. ఇది చూడండి 100%. ఇంతమంది చూస్తే మీరు ఏంటి ఓన్లీ 15% మాత్రమే ఆర్ఎన్ఏ కోట ద్వారా. సో అది డిఫరెన్స్ సెంట్రల్ యూనివర్సిటీలో. ఇక్కడ ఏంటంటే ఈ కోర్స్ సేమ్ అంతే, 1, 2, 3, 4 స్టే వేకెన్సీ రౌండ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సేమ్ ఇంతే. నెక్స్ట్ డీమ్డ్ యూనివర్సిటీలో కూడా 100%. సో మనకి ఏంటంటే ఆర్ఎన్ఏ ఇన్స్టిట్యూట్లో గవర్నమెంట్ కాలేజ్లో 15% మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా 100%, డీమ్డ్ యూనివర్సిటీలో కూడా 100% సీట్స్. మీరు కనుక డీమ్డ్ యూనివర్సిటీ చదవాలనుకుంటున్నారు, లేకపోతే మీరు కనుక సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారు అనుకో, మీరు ఖచ్చితంగా AA3C వెబ్సైట్తో మాత్రమే మీరు అప్లికేషన్ పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ మన స్టేట్ సపరేట్ ఉంటాయి కదా, దాంతో మీకు సీట్ రావు. సో మీకు ఎప్పుడైనా నేషనల్ లెవెల్ సెంట్రల్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీ కావాలంటే మీరు ఖచ్చితంగా డీమ్డ్ యూనివర్సిటీ అప్లై చేసుకోవాల్సిందే. అప్పుడే మీకు మీ స్టేటస్ దగ్గర మంచి సీట్స్ వచ్చే అవకాశం, మీకు మనకి మార్క్స్ ఉంటాయి. అది ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తే, ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీలో మనకి రిజర్వేషన్స్ ఉండవు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆల్ యూజీ అండ్ పీజీ సీట్స్ ఆఫ్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఆర్ అన్రిజర్వ్డ్. రిజర్వేషన్స్ ఉండవు. ద రిజర్వేషన్ పాలసీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ నాట్ అప్లికబుల్. ఇక్కడ నాట్ అప్లికబుల్ అవుతుంది, అప్లికేషన్ ఉండదు డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి. ఇది బేస్డ్ ఆన్ ఫీజ్ అనమాట. సో దీంట్లో మొత్తం అన్రిజర్వ్డ్ కిందకి వస్తారు. ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తాను అనమాట మనకి ఎప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనేసి. ఇదేంటంటే 2024-25 సంబంధించి మనకి ఏంటంటే అప్లికేషన్ ఫామ్ మీరు చూడొచ్చు ఇక్కడ. సో మనకి ఇక్కడ లాస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అయినాయంటే 28th August స్టార్ట్ అయినాయి రిజిస్ట్రేషన్స్ అనేది. సో రిజల్ట్ ఎప్పుడు వచ్చిందంటే 5th September వచ్చింది.
సో మనకు రిజిస్ట్రేషన్ 28th ఆగస్ట్ స్టార్ట్ అయింది. సో ఇదేంటంటే లాస్ట్ ఇయర్ మనకు హైకోర్టులో కొన్ని కేసులు కావడం జరిగింది కదా పేపర్ గురించి. సో దానివల్ల ఏంటంటే లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కొంచెం లేట్ అయిందనమాట. సో ఈసారి అంత లేట్ ఏం కాదు, మనకు ఆల్మోస్ట్ ఆగస్ట్ 15 నుంచి 20 వరకే మనకు స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో అది మీరు గమనించండి. మీకు కావాలంటే మీరు స్క్రీన్ యూట్యూబ్ ఆఫ్ చేసుకోండి, పాజ్ చేసి మీరు మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేయండి క్లారిటీగా. సో అదనమాట. సో మనం దీన్ని బట్టి చెప్పచ్చు అనమాట ఈసారి ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. ఇది మేజర్ అప్డేట్. ఇంకోటి ఏంటంటే ఇది ఈసారి 2025 ఇది ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ల కొరకు షెడ్యూల్. సో మనం 2021, 2022, 2023, 2024, 2025 ఈ 2025 కదా. ఈవెన్ ప్రతి ఇయర్ మనం అబ్జర్వ్ చేస్తే ఏమైందంటే ఎప్పుడైతే ఎంబీబీఎస్ అండ్ ఆర్ఎండ్ఏ కోటా ఎంబీబీఎస్కి సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ అయిపోతుందో అప్పుడు మనకి ఏమైందంటే ఆయుర్వేదం కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. నేను లాస్ట్ 4 years అబ్జర్వ్ చేశాను అనమాట షెడ్యూల్స్. సో దాని అబ్జర్వేషన్ నేను చెప్పేది ఏంటంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ షెడ్యూల్ కదా, సెకండ్ రౌండ్ ఎప్పుడో చూడండి. ఇప్పుడు సెకండ్ రౌండ్ మనకి వచ్చేసి ఈ సెకండ్ రౌండ్ కదా, ఫస్ట్ రౌండ్ ఇది మన సెకండ్ రౌండ్ మనకు స్టార్ట్ అయ్యేది 9th ఆగస్ట్ స్టార్ట్ అవుతుంది. సో మనకి రిజల్ట్ వచ్చేసి 21st వస్తుంది. సో మనకి ఏంటంటే 21st రిజల్ట్ వస్తుంది కాబట్టి నేనదే అంటున్నా 15 నుంచి 20 మధ్యలో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అప్లికేషన్ నోటిఫికేషన్ తర్వాత మనకి మెల్లగా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. సో అట్లా అనమాట నేను చెప్పేది. కాబట్టి ఇదేనమాట మన ప్రూఫ్. దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనకు ఆగస్ట్ 20 వరకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆయుర్వేదం గురించి ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో వస్తూ ఉంటుంది. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా అనిపిస్తూ ఉంటుంది.